జూబ్లీహిల్స్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే మరి జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే జూబ్లీహిల్స్. ఎందుకు అని అంటే మరి గత చూసినటువంటి యొక్క 10 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ అన్న చేసినటువంటి యొక్క సేవలు, ఆయన పేదవారికి ఎప్పుడు ఫోన్ చేసినా అండగా ఉంటుండే. ఎప్పుడు ఫోన్ చేసినా అన్న అంటే నేను అన్నటువంటి యొక్క ఆశయము ప్రజల గుండెల్లో, గోపన్న అంటే ప్రజల గుండెల్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే, మనము కార్మిక నగర్ నుంచి మేము వినాయక్ నగర్ కానీ ఎస్పారిల్స్ కానీ రావాలంటే అక్కడ పెద్ద గుడిసెలు ఉంటుండే. ఆ గుడిసెలకు మేము అక్కడ నుంచి మేము దారిలో వెళ్ళాలంటే బైక్ మీద కానీ కాలినడకలు కానీ లేదు అని అంటే సైకిల్ మీద వెళ్ళాలన్నా ఒక వాసన కానీ స్మెల్ కానీ లేదనంటే ఇంకా వెళ్ళడానికి కూడా చాలా భయపడుతుండే. సో కానీ ఎవరైనా విఐపీలు రావాలనుకున్నా కానీ ఆ గుడిసెలను చూస్తుంటే ఆ గుడిసెల ఎస్పీఆర్ఎల్స్ అన్నటువంటి యొక్క అక్కడ ఉంటుండే. సో కాబట్టి ఆ గుడిసెల వాళ్లకు ఒకేసారి తొలగించకుండా వారికి డబుల్ బెడ్రూమ్స్ దాదాపుగా 3600 డబుల్ బెడ్రూమ్లో ఇచ్చేసి వాళ్ళకి కొల్లూరుకి అక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సదుపాయాలన్నీ కల్పించి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ చూసినటువంటి ఇక్కడ పెద్ద మైదానం ఉంటుండే. సో ఆ మైదానంలో చెత్త చెదారం అనేది వేస్తుండే. అంతేకాకుండా ఆ మైదానం అనేది మరి డెవలప్మెంట్ చేసేసి దాన్ని దాదాపుగా ఒక 7 ఎకరాలు ఉంటుంది. ఆ మైదానాన్ని మరి ప్రజలకు ఏ విధంగా కావాలి, మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది రాబోయే తరాలకు అనేది చూసి గోపన్న మరి ఆ యొక్క మైదానాన్ని మరి ప్లే గ్రౌండ్గా ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఆ యొక్క గ్రౌండ్లో ఏ మీటింగ్ కావాలన్నా అసలు గ్రౌండ్ అనేది ఉండకపోతుండే. ఆ గ్రౌండ్ అనేది పెట్టేసి మరి ఎంతగానో మరి ప్రజలకు ఉపయోగకరంగా ఎన్నో సేవలు చేశాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల గుండెల్లో ఉంది. సో ఎవరు చూసినా కానీ కారు గుర్తుకు ఓటేస్తా అని ప్రజల యొక్క అభిప్రాయం ఉంటుంది.